ప్రతి సందర్భం ప్రత్యేకం, ప్రతి సంబరం శాశ్వతం. మీ వన్ స్టాప్ షాపింగ్ డెస్టినేషన్ మైసూర్ సారీ ఉద్యోగ్. గత జనవరిలో చెర్లపల్లి రైల్వే స్టేషన్లో విజయారెడ్డి అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలతోటి సూసైడ్ చేసుకున్నారు ట్రైన్ కింద పడి. అది అందరికీ తెలిసిందే. అయితే అసలు ఆమె ఎందుకు సూసైడ్ చేసుకున్నారు, దానికి కారణం ఎవరు అనేది ఇప్పటి వరకు పూర్తిగా తెలియనటువంటి పరిస్థితి. మొదట్లో డిప్రెషన్ అని, ఇతర రకాల బాధలని, ఇలా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయేమో, ఇలా రకరకాలుగా ఊహాగానాలు అయితే నడిచాయి. తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే వాళ్ళ పేరెంట్స్, అంటే ఆమె తల్లే కారణం, ఆమె బ్రదరే కారణం అంటూ వాళ్ళ హస్బెండ్ కంప్లైంట్ ఇవ్వటం, తర్వాత వాళ్ళ వైపు వాళ్ళు అంటే ఆ అమ్మాయి బ్రదరు, ఆ చనిపోయిన ఆవిడ బ్రదరు హస్బెండ్ వల్ల, అలాగే వాళ్ళ పేరెంట్స్ వల్లే, అంటే అత్తమామల వల్లనే చనిపోయిందని చెప్పేసి అతను కూడా కంప్లైంట్, అంటే ఇరువైపులా ఒకళ్ళ మీద ఒకరు కంప్లైంట్ ఇచ్చుకున్నటువంటి పరిస్థితి. అసలు ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది? మొదట్లో ఎవరి మీద ఎవరికి అనుమానం లేకుండా ఇప్పుడు సడన్గా ఎందుకు ఒకరి మీద ఒకరు కంప్లైంట్లు ఇచ్చుకుంటున్నారు? ఇదే విషయాలు మనతో మాట్లాడేందుకు ఆమె భర్త సురేందర్ రెడ్డి గారు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సురేందర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఏం జరిగింది ఇన్ని రోజుల నుంచి? అసలు ఎవరు ఏం మాట్లాడకుండా సడన్ గా మీరు బయటకు వచ్చారు. నాకు అనుమానం ఉంది, వాళ్ళ మదర్ వల్లనే ఈమె చనిపోయింది విజయారెడ్డి గారు అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగింది? ఎందుకు? నేను ఫస్ట్ క్వశ్చన్ చేసినప్పుడు మీతో అంటే ఇన్సిడెంట్ అయ్యి మీతో ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను అడిగాను కూడా మిమ్మల్ని, ఏమన్నా అనుమానం ఉందా మీ బావమరిది మీద కానీ, లేకపోతే వాళ్ళ మదర్ మీద కానీ ఏమన్నా అనుమానం ఉందా అంటే ఎలాంటి అనుమానం లేదు, అసలు నాకు ఆ ప్రాబ్లమే లేదు, వాళ్ళు మంచిగా ఉంటారని చెప్పారు. సడన్ గా ఏంటి, ఏం జరిగింది అసలు? లేదమ్మా, నేను సడన్ గా దుబాయ్ నుంచి వచ్చాను. వచ్చిన తర్వాత ఒక 9 days దాకా ఇంటికాడ ఉన్నాను, బీబీనార్ ఉన్నాను. తర్వాత కాశీకి వెళ్ళాము. కాశీకి వెళ్ళి వచ్చి ఒక 25 days అయిపోయిందమ్మా. 25 days దాకా నాకు అసలు అంటే డిప్రెషన్ లో ఉన్నాను. నాకు ఇప్పుడు డిప్రెషన్ లో ఉన్నాను, అప్పుడు ఇంకా ఎక్కువ ఉంది. వచ్చాను, కూర్చున్నాను. 25 days తర్వాత ఇక లీగల్ ప్రాసెస్ చేసుకోవాలి కాబట్టి మా అత్తయ్యను కూర్చోబెట్టుకొని, అమ్మా డాక్యుమెంట్ అనేది తీసుకెళ్లారు కదా, ఆ డాక్యుమెంట్ ఇవ్వండి, నేను లీగల్ ప్రొసీజర్ చేస్తాను అని అడిగాను. అడిగినప్పుడు ఆమె ఏమన్నదంటే, నేను ఇద్దరం కలిసి మీ బొమ్మర్ దగ్గరికి వెళ్దాం, అక్కడ సెటిల్మెంట్ చేసుకుందాం అన్నది. సెటిల్మెంట్ అనేది నాకు ఫస్ట్ టైం విన్నాను. సెటిల్మెంట్ అంటే ఏంటని. అమ్మా సెటిల్మెంట్ అంటే ఏంటి తల్లి అని అడిగాను. లేదు నువ్వు మా అత్తయ్య అన్నది. మా అత్తయ్య సెటిల్మెంట్ అన్నది. సెటిల్మెంట్ అన్నప్పుడు నేనన్నా సెటిల్మెంట్ అంటే ఏంటమ్మా అని అడిగాను. అప్పుడేమన్నదంటే, నేను ఇద్దరం కలిసి పోయి 70 లక్షలు మీ బొమ్మడికి ఇస్తేనే నీకు పేపర్స్ అన్ని డాక్యుమెంట్స్ అన్ని ఇస్తాడు, లేకపోతే ఈయన అన్నాడు అని చెప్పింది. అప్పుడు నేను షాకుల్లో ఉన్నమ్మా. నిజంగా అసలు ఏంది వీళ్ళు అంటే 18 సంవత్సరం మేము అందరం కలిసి ఉన్నాం కాబట్టి సడన్ గా ఈ మాట అయిన వరకు నాకు షాక్ లో ఉన్నాను. సరే నేనేం మాట్లాడలేదు, సైలెంట్ గా ఉన్నాను. ఏంది ఇలా మాట్లాడుతున్నారు అనుకున్నా, సైలెంట్ ఉన్నాను. తర్వాత ఒక 10 minutes లో మళ్ళీ ఆమెనే అన్నది, నువ్వు చనిపోతే ఈ ఆస్తి అంత వరకే అని అన్నది. నాకు ఇంకా మళ్ళీ సెకండ్ షాక్. నేనన్నా ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు, మినిమం 5 నిమిషాలు మళ్ళీ కోలుకొని, అమ్మా నేను బతికే ఉన్నాను కదా, నేను చనిపోలే కదా, ఇప్పుడైతే నేను చనిపోలే కదా, మీరు ఎట్లా అడుగుతారు తల్లి? ఇప్పుడు మా పిల్లలు భార్య చనిపోయి 25 రోజులు అవుతుంది. మీరు సడన్ గా మీరు ఇట్లా అడిగితే కరెక్ట్ పద్ధతి కాదు. ఓకే, మీరు అడిగినందుకన్నా ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పటిదాకా నాకు ఆలోచన లేదు, మీరు అడిగినందుకన్నా ఒక ఆలోచన వచ్చింది. సరే, ఒకవేళ నేను చనిపోతే మా అమ్మ నాన్న ఉన్నారు, 50% మా అమ్మ నాన్నకి ఇస్తాను, ఇంకో 50% ఏదైనా మిగిలితే ఒక ట్రస్ట్ కో లేకపోతే ఒక అనాథాశ్రమంకి ఇస్తాను, కానీ ఇంకొకరికి ఇయ్యను అని చెప్పానమ్మా. డైరెక్ట్ చెప్పేశాను. చెప్పిన తర్వాత కోపంగా రూమ్ లోకి వెళ్ళిపోయింది, బెడ్రూమ్కి వెళ్ళిపోయింది. అప్పుడు నాకు డౌట్ వచ్చిందమ్మా. అప్పటిదాకా నాకు వీళ్ళ మీద ఒక్క % గా డౌట్ లేదు. అప్పుడు ఎందుకు నా చావే వీళ్ళు కోరుకుంటున్నారు ఎందుకని, అప్పుడు సరే ఏదో జరిగింది, ఇది నా చావే కోరుకుంటున్నారంటే సంథింగ్ ఏదో జరిగింది అనుకోని ఇక 1 by 1 మనం ఎక్కడ స్టార్ట్ అయినాం అని ఇక ఒకటి నేను డాక్యుమెంట్స్ తీసుకోవడం, అసలు మనం ఊరికి ఏమి ఇచ్చాము, మనం ఆ ఇయర్ లో ఏం జరిగింది, నేనే కూర్చొని 1 by 1 అన్ని డాక్యుమెంట్ కనెక్ట్ చేసుకున్నామ్మా. 1 month పట్టింది నాకు. అంటే ఇప్పుడు డాక్యుమెంట్స్ అన్ని ఎత్తుకపోయారు, ఒక సీసీ కాపీ గట్ట లేదు నా దగ్గర, ఏమీ లేదు, ఒక 0 ఉంది. అప్పుడు ఆ ఎంక్వైరీలో నేను తెలుసుకుంది ఏంటంటే, ఆ చనిపోయినప్పుడు ఇక్కడ తీసుకొచ్చామా చెంగచెల్ల చేయమని నేను చెప్పాను. దుబాయ్ నుంచి ఫోన్ చేసి చెప్పాను, చెంగచెల్ల చేయాలా, ఆమెకి ఇష్టంగా కట్టుకుంది కాబట్టి ఆడనే చేయాలని చెప్పాను. సరే అన్నారు. మా మమ్మీ వాళ్ళు అన్నారు, మా అత్తయ్య బొమ్మది అందరు అన్నారు. నేను ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే వరకు బీబీనార్ పంపించేశారు బాడీస్. పంపించేసి ఒక 3 గంటలు ఈడ ఉండి, మా ఇంట్లో బంగారం ఉండే అమ్మ, కేజీన్నర బంగారం ఉండే, ఆ ఇయర్ లో 1,40,00,000 డబ్బు ఉండే, మళ్ళీ డాక్యుమెంట్స్ ఉండే, అన్ని ఆ 3 గంటల్లో చదువుకొని వెళ్ళిపోయారమ్మా.
నేను ఎంక్వైరీ చేసుకున్నప్పుడు కింద ఇంట్లో వాళ్ళు అడిగాను, ఉమ్, అసలు ఏం జరిగింది ఆ 30 తారీఖు రోజు ఏం జరిగింది, ఉమ్, 30 తారీఖు ఏం జరిగింది అన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే 30 తారీఖు అన్న మేము ఆ సమ్మక్క సారక్క జాతరకు పోయి వచ్చాము. ఓకే. వచ్చినప్పుడు అక్క కారు ఒక 1:30కే మా దగ్గర ఈ ఇంటి దగ్గర లేదు అని చెప్పారు. ఆ, ఈ మతే చెప్తున్నది 1 o'clock, అంటే ఈమె చెప్తుంది 6:30కి నా కూతురు చాయ్ పెట్టించింది, చాయ్ పెట్టించి మీ ఇద్దరు తాగాము తర్వాత వెళ్ళేదని ఈమె చెప్తుంది. అవును. ఆడ నాకు డౌట్ వచ్చేసింది, అరే 1:30 వాళ్ళు చెప్తారు, 6:30 ఈమె చెప్తుంది, ఎవరు ఈ రెండు మ్యాచ్ అయితే లేవు అనుకున్నాను. ఉమ్. మళ్ళీ నెక్స్ట్ రోజు ఏం జరిగింది తల్లి అని మళ్ళీ ఆమెనే అడిగాను. సురేంద్ర గారు, కట్ అయిపోయిందండి. జూమ్ కాల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, కట్ అయిపోతుంది. పర్వాలేదు, ఇందులో చెప్పండి, ఏం కాదు. ఏం జరిగింది ఆ తర్వాత? 1:30కి ఆమె కారు అక్కడ లేదని చెప్పారు, కానీ ఈవినింగ్ వరకు నేను ఈవినింగ్ కాఫీ టీ ఇచ్చాను, ఇద్దరం కలిసి తాగాము అని ఆవిడ చెప్తున్నారు. ఆ తర్వాత రోజు ఏం జరిగిందండి? నెక్స్ట్ రోజు ఏమైందంటే అమ్మా, ఆ, మళ్ళీ వాళ్ళని అడిగాను, కింద కిరాయికున్న అమ్మా 31st రోజు ఏం జరిగింది తల్లి అంటే, ఉమ్, 31st రోజు మార్నింగ్ 6:30కి అమ్మ కిందికి వస్తుంది, ఉమ్, 6:37 లోపల. ఆ టైంలో వచ్చినప్పుడు ఆమె ఏం చెప్పింది, అక్క మీద పడుకొని ఉంది, ఉమ్, నువ్వు గేట్ కు తాళం వేసేయి అని చెప్పిందంట ఉమ్, మా అత్తయ్య ఉమ్, కింద కిరాయికుంటోళ్ళకు. ఓహో. సరే అని ఆమె లాక్ వేసేసింది, గేట్ కు లాక్ వేసింది, అక్క మీద వండుకుందని లాక్ వేసేసింది. ఉమ్, ఒక 1-2 అవర్స్ లో మళ్ళీ రైల్వే పోలీస్ వాళ్ళు వచ్చేసి విజయారెడ్డి చనిపోయింది అని చెప్పారంట. ఓహో. అప్పుడు ఈమె షాక్, ఇప్పుడే చెప్పింది కదా అమ్మ 1 hour ముందు ఆ అక్క మీద వండుకొని ఉందని, ఉమ్, ఇప్పుడు వచ్చి పోలీసులు వచ్చేసి చనిపోయిందని చెప్తున్నారు అని ఈమె అన్న వరకు ఆమె షాక్. లేదండి, అక్క మీద వండుకుందని అమ్మ చెప్పింది, మీరు ఎందుకు ఇట్లా చెప్తున్నారు అంటే, లేదమ్మా అని ఫోటోస్ చూపెట్టారట అమ్మాయికి. ఓహో. అప్పుడు అమ్మాయికి ఎందుకు నాకు అవద్దని చెప్పింది అమ్మ అని ఆమె టెన్షన్. ఉమ్, నాకు సెకండ్ డౌట్ వచ్చేసిందమ్మా. ఓకే. తర్వాత చనిపోయిన రోజు మళ్ళీ వాళ్ళని అడిగాను, చనిపోయిన రోజు మరి బాడీస్ వచ్చినాయి కదా తల్లి, మరి అప్పుడు ఏం జరిగింది? ఉమ్, అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, అక్కని తీసుకొని వెళ్ళిపోయారు, 3 గంటలు అంటే 2-3 గంటలు ఏడో ఉండి వీళ్ళు లాస్ట్కి వెళ్ళారు. ఒకరు పోతప్పుడు ఒకరికి ఒక డబ్బా ఒక బస్తాలు పెట్టేసి ఇచ్చారు అని వాళ్ళు చెప్పారు. ఓహో. అప్పుడు ఈమెను అడిగాను మళ్ళీ, ఉమ్, ఎవరికి ఇచ్చావు, ఎవరికి ఏమి ఇచ్చారు మీరు అంటే, ఏమి ఇవ్వలేదు అన్నట్టు అని మళ్ళీ గోల్డ్ ఇచ్చామని చెప్పారు. మరి గోల్డ్ ఎవరికి ఇచ్చారని కూడా వీళ్ళు చెప్పలేదు. నా తర్వాత వాళ్ళని అడిగాను, ఎవరితో పంపించామా, ఎవరు ఉన్నారు ఆ టైంలో అంటే, మీ అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్ కూతురుతో అయితే పంపించారు, వాళ్ళు మాట్లాడుకుంటూ మేము విన్నాము అన్నారు. ఓహో. సరే, ఆమె కూతురు అంటే నాకు తెలుసు, రేఖ. ఉమ్, వాళ్ళకేం తెలియదు, యాక్చువల్ గా వాళ్ళకు ఏమో మైండ్ జరుగుతుందని వాళ్ళకి తెలియదు. ఓకే. ఆమె సరే ఆంటీ నేను తీసుకుపోయి ఇంట్లో పెడతానని చెప్పేసిందంట. ఉమ్, ఇంట్లో పెడతాను చెప్పేసినప్పుడు ఇంట్లో తీసుకెళ్ళిపోయింది. ఆమె మళ్ళీ బయటకు వెళ్ళి, నువ్వు వాళ్ళ ఫ్రెండ్ మాత్రం నువ్వు రావద్దు, ఉమ్, గోల్డ్ ఉంది, డబ్బులు ఉన్నాయి, నువ్వు ఇంటికన్నా ఉండు, మీ కూతుర్ని అక్కడ సాగు దగ్గరికి, అంటే ఇప్పుడు మన కార్యం దగ్గరికి పంపియండి అని చెప్పింది. ఓహో. వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఫిబ్రవరి 1 ఫిబ్రవరి 1 అక్కడ కార్యక్రమంలో ఉన్నాను. ఉమ్, అప్పుడు ఒక 3 మనుషులు మళ్ళీ మన ఇంటికి వచ్చారు, ఇక్కడికి చెంగచెర్లకు వచ్చారు. వాళ్ళు ఎవరు అని మళ్ళీ దాన్ని ఎంక్వైరీ చేసినప్పుడు, మా బొమ్మర్ది వాళ్ళ అన్న ఈడ వచ్చి ఉన్నాడు. ఈడేం పని అంటే, నేను అనేది డౌట్ ఏంటంటే, బావమరిది వాళ్ళ అన్న అంటే మీ వైఫ్ కి బ్రదరే కదా? లేదమ్మా, మా బొమ్మర్ది వైఫ్ వాళ్ళ బ్రదర్. వైఫ్ బ్రదరా? ఓకే ఓకే. వైఫ్ బ్రదర్, ఇంకా 2-3 మనుషులు వచ్చారట. ఓకే, నేనేమంటున్నాంటమ్మా, ఇప్పుడు అక్కడ కార్యం జరుగుతుంది, ఓకే, నువ్వు ఏ రిలేషన్ అయినా మన ఇంటికి రావాలా, అక్కడికి భీమ్నగర్ రావాలా, ఈడేం పని మీకు ఇక్కడ ఏం పని? నేను అనేది అదే తల్లి, ఇక్కడ వాళ్ళకు పని లేదు కదా. అదేలేండి. 3 గంటలు మరి అక్కడ మేము అన్ని కార్యక్రమం చేస్తున్నప్పుడు వీళ్ళకి కీ ఇచ్చి మనం లోపల చదివారా? తెలియదండి. ఆ తర్వాత మళ్ళీ నేను 25 days తర్వాత వచ్చినప్పుడు ఇవన్నీ బ్యాగ్ చెక్ చేసుకుంటున్నాను. ఆ రోజు వచ్చిన రోజు ఇంకోటి మర్చిపోయాను. వచ్చిన రోజు మేము అన్ని క్లీన్ చేసుకుంటున్నాం, అన్ని చదువుతా ఉన్నాం. మా అత్తయ్య ఉంది, నేనున్నా, మా అమ్మ ఉంది, మా నాన్నగారు ఉన్నారు, మొత్తం 4 ఉన్నాం. మా అమ్మ అన్ని చెక్ చేస్తుంది, అన్ని క్లీన్ చేస్తా ఉన్నాం, అంత డస్ట్ ఉందని. అప్పుడు మా భార్య మా బెడ్రూమ్ లో ఆ కిటికీలో కొన్ని కాలిపోయిన పేపర్లు కనిపించాయి.
అయితే నాకు డౌట్ ఏందమ్మా అంటే ఇప్పుడు 3 గంటలు వీళ్ళు ఉండి ఈడ ఏం చేశారు? ఆమె ఏమన్నాయా సూసైడ్ నోట్ రాసిందా? ఏదైనా ఎవిడెన్స్ ఉన్నాయా? ఆ? ఏం తెలియదు కదండి. నా డౌట్ అది. ఎందుకంటే మీకు మీకు ఏ ఏ కన్నా కూతురు, ఏ కన్నా తల్లి అయినా తమ కూతురు చనిపోయి ఉన్నప్పుడు తల్లి ఎమ్మటే పోతుంది. తల్లి ఎమ్మటే పోతుంది. తల్లి ఎమ్మటి పోకుండా తల్లి ఎమ్మటి పోకుండా ఈడ 3 గంటలు ఏం పని చేసింది? ఇవన్నీ 1 by 1 డౌట్ స్టార్ట్ అయిందండి మాకు. ఎందుకంటే నాకెందుకంటే నేను 20 రోజుల దాకా నాకు డౌట్ లేదు. ఒక 1 by 1 అడుగుతా ఉంటే నాకు కొత్త ట్రిస్టులు వస్తున్నాయి. దానికి మ్యాచ్ అయితలేదు నాకు. మ్యాచ్ కానప్పుడు ప్రతి ఒక్కటి వాళ్ళకు డౌట్ స్టార్ట్ అయిందమ్మా. అప్పుడు ఇవన్నీ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని ఎక్కడెక్కడ వాళ్ళు గోల్డ్ తీసుకున్నారు, ఎక్కడెక్కడ గోల్డ్ తీసుకున్నారు, ఏం చేస్తున్నారు అని అది జిఆర్టీ జ్యువెలర్స్ దగ్గరికి వెళ్ళి ఆ దగ్గర డాక్యుమెంట్ తీసుకొని వాళ్ళు తీసుకున్నప్పుడు కూడా వాళ్ళకి ఫోన్ చేసి మీకు ఎట్లా ఇస్తారో మీరు అని మళ్ళీ వాళ్ళకి చెప్పడం. అంటే అమ్మా ఏం జరుగుతుంది అసలు? అంటే బయట పడొద్దు అనుకున్నారా వీళ్ళు? అది ఏం జరిగిందో నాకు అందుకోసమే నా డౌట్ ఏంటంటమ్మా, వీళ్ళు ముగ్గురికి అన్ని తెలుసు. మా అత్తయ్యకు, మా బొమ్మర్దికి, మా బొమ్మర్ది భార్యకి అన్ని తెలుసు. వాళ్ళు విచారిస్తే 100% తెలుస్తుంది తల్లి, 100% తెలుస్తుంది. ఇప్పుడు నాకంటే ఏంటి, నేను అక్కడ దుబాయ్ నుంచి వచ్చాను, నాకేం తెలియలే నాకు ఇక్కడ ఏం జరిగిందని. నేను ఫస్ట్ నమ్మాను వీళ్ళని. ఒక 25 days దాకా బాగా నమ్మాను వీళ్ళ దగ్గర నుంచి ఏ ప్రాబ్లం ఉండదు అని. ఆ తర్వాత 1 by 1 తెలిసినప్పుడు ఇవన్నీ బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళకు తెలిసి ఉంటది. వీళ్ళే నింపులని నేను చెప్తలేనమ్మా, వీళ్ళకి 100% తెలిసి ఉంటది. ఇంకోటి వీళ్ళు ఏదన్నా ఆత్మహత్యకి ఏదైనా ప్రోత్సహించిరా మళ్ళీ ఇంకో డౌట్ స్టార్ట్ అయిందండి. వీళ్ళు అరుణాచలం వెళ్ళారు. అరుణాచలం వెళ్ళి ఆడ నుంచి పాండిచేరికి వెళ్ళారు. పాండిచేరికి వెళ్ళినప్పుడు మా భార్య ఆడనే సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించిందంట. అంటే నువ్వు మా అత్తయ్య ఉంది, మా బొమ్మది భార్య ఉంది. వీళ్ళు ఎప్పుడు ఏంటంటే టార్చర్ ఏంటంటే నీకు 2 ఎకరాలు ఉందిగా, నీకు 2 ఎకరాలు ఉందిగా, నీ కూతురు ఎట్లా చేస్తావు పెళ్లి, నీ కొడుకుని ఎట్లా పెళ్లి చేస్తావు అని ఒక విపరీతమైన టార్చర్ పెడతారమ్మా. తట్టుకోలేక ఆడ పాండిచేరిలో ఎందుకు ఆడ చావడానికి ఆమె పోతుందో వీళ్ళు మళ్ళీ పట్టుకొచ్చి రూమ్ లో పెట్టిరటమ్మా. గుంజుకొచ్చి మళ్ళీ రూమ్ లో కూర్చోబెట్టిరట. ఎందుకు అంత దూరం పోయి మీకు టార్చర్ పెట్టే అవసరం? ఆ సన్నివేశం ఎందుకు వస్తుంది మీకు? ఇంకోటమ్మా, మా వైఫ్ తోటి 60 లక్షలు లోన్ తీయమని చెప్పారు. నేను చెప్పాను వద్దమ్మా, లోన్ తీయొద్దని చెప్పాను. మళ్ళీ ఓపెన్ ప్లాట్, నాకు అసలు ఓపెన్ ప్లాట్ దాన్ని అమ్మడానికి చూశారు. అది అమ్మడానికి అంటే చూశారు, నేను వద్దని చెప్పాను. అది అమ్మడం ఎలా అంటే నాకు తెలియకుండా పోయి అక్కడ వాళ్ళు అంతా క్లీన్ చేస్తున్నారు. నా దగ్గర పనిచేసే అబ్బాయి ఆ పక్కకు కిరాయికుంటే ఆ అబ్బాయి ఫోన్ చేసి చెప్పాడు, సార్ మీ ప్లాట్ లో క్లీన్ చేస్తున్నారు ఎవరో వచ్చి. నేను అప్పుడే ఆమెకు ఫోన్ చేసి ఏమమ్మా ఏడున్నారు మీరు అంటే గట్కేశ్వర ప్లాట్ దగ్గర ఉన్నా. ఏం చేస్తారంటే అమ్మ క్లీన్ చేస్తారు. ఎందుకు క్లీన్ చేస్తారు అని అడిగా. అమ్మడానికి. ఎందుకు కూడా అమ్మన్నారు మిమ్మల్ని అని మళ్ళీ మా వైఫ్ ఫోన్ చేసి వద్దమ్మా అది పాపకి ఇద్దామని మనం అనుకున్నాం కదా, మరి ఇప్పుడు అమ్మడానికి ఏముందిరా, మనకు అవసరం లేదు కదా అంటే మళ్ళీ అది అమ్మడానికి ఆపేసింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇల్లు అమ్మడానికి ప్రయత్నించరమ్మా. ఇప్పుడు చెంగచెర్ల ఇల్లు మళ్ళీ 2 కోట్లకు అమ్మాలని బయట బేరం పెట్టింది. అంటే వీళ్ళ ఉద్దేశం ఏందని నాకు అర్థం కాలేదండి. ఇప్పుడు మాకైతే ఏ రకమైన ఆర్థిక ప్రాబ్లం లేవు. మాకు మా బాబు కోసం ఈ చెంగచెర్ల ఉంది, పాప కోసం నారపల్లిలోకి ఇల్లు కడుతున్నాము. మరి నేను అప్పుడు లాస్ట్ టైం అడిగినప్పుడు మీరు వాళ్ళకు కూడా ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవు అని చెప్పారు కదా, మీ బావమరిది వాళ్ళకు కూడా. తర్వాత ఏది కొన్నా కూడా ప్రాపర్టీస్ అన్నీ విజయారెడ్డి గారి పేరు మీదే పెడతాడు, అతనైనా నేనైనా సెంటిమెంటు నా భార్య పేరు మీదే పెడతాము అని ఆ రోజు చెప్పారు కదా మరి మీరు. అదేనమ్మా, అది కూడా చెప్తానమ్మా ఎందుకు అట్లా అయిందంటే, ఎందుకు చెప్పానంటే ఇప్పుడు మా వైఫ్ దగ్గర 40 lakhs ఉంటాయమ్మా. 40 lakhs ఉందనుకో, వాళ్ళ అన్న వస్తాడు, వచ్చేసి అతను పనేం చేయడు, ఇంట్లో కూర్చుంటాడు, రియల్ ఎస్టేట్ లేదు ఏం లేదు. మా వైఫ్ దగ్గరకు వస్తాడు, 40 lakhs తీసుకుంటాడు, ఒక ప్లాట్ కొంటాడు. మరి మా వైఫ్ 40 lakhs ఇచ్చినప్పుడు మా వైఫ్ పేరు మీద చేసుకుంటది కదమ్మా ఏదైనా. మళ్ళీ 2 months 3 months తర్వాత మళ్ళీ దాన్ని సేల్ చేస్తాడు. అంటే తీసుకుంటప్పుడు ఎంత కమిషన్ తీసుకుంటాడో, అమ్ముతప్పుడు ఎంత కమిషన్ తీసుకుంటాడో ఏమికి తెలియదు. ఓకే, నేను కూడా పట్టించుకోలే. ఓకే, మనకు ఒక 40 lakhs పెడితే 41 వచ్చిందా, ఓకే మనకు గెయిన్ అనుకుని నేను అనుకున్నాను. అందుకే ప్రతిదీ మా భార్య పేరు మీద చేస్తాడని చెప్పాను అప్పుడు నేను. ఆయన ఆస్తి ఏమి లేదు తల్లి, ఆయనకు ఇన్కమే లేదు. వాళ్ళ అమ్మకు 12,500 వస్తుంది పింఛని. ఆయన ఏం పని చేయడు, ఎక్కడి నుంచి వస్తుందమ్మా లక్షల్లో వాళ్ళ దగ్గర?
ఇప్పుడు నాకు ఒక 1,20,000 దాకా సాలరీ ఉంటదమ్మా. మా వైఫ్ కు ఒక లక్ష పైన ఉంటది మినిమం. నేను ఒక 70,000-80,000 పర్ మంత్, 70,000-80,000 1,00,000 నా ఖర్చులు ఆడ తీయంగా నేను పంపిస్తాను. మా వైఫ్ గా అంటే ₹1,00,000 1,00,000 పైన ఉంటదమ్మా సాలరీ. ఒక 70,000 ఖర్చు పెట్టుకోండి ఈఎంఐలు. ఇంకా ఈఎంఐ ఏం పెద్దగా లేవమ్మా మాకు. ఈఎంఐ ఏముంది, ఇల్లు ఈఎంఐ ఉంది, ఒక 20,000 వస్తుంది. కారు ఈఎంఐ 12,500, మొత్తం 32,000 వస్తుంది. 70,000 తీసేయండి. ఇంకా 1 lakh పర్ మంత్ మాకు గేనే ఉంది కదా. 1 lakh గెయిన్ 1 year కి వెళ్తే 12 లక్షలు అవుతుంది తల్లి. మీరు అక్కడ ఏం చేసేవాళ్ళు అండి? దుబాయ్లో ఏం చేసేటోళ్ళు మీరు? నేను సిరామిక్ కంపెనీలో అమ్మా ఒక డిపార్ట్మెంట్ కు మేనేజర్ గా పనిచేస్తున్నానమ్మా. ఓకే ఓకే. మీ ఫాదర్ కూడా అదే అనుకుంటా కదండి, సిరామిక్ బిజినెస్? సిరామిక్ బిజినెస్ కాదమ్మా. మా ఫాదరు ఇక్కడ లోకల్లో ఒక హిందుస్థాన్ ఫ్యాక్టరీ ఉందమ్మా, దాంట్లో వర్క్ చేసే అతను. యూనియన్ లీడరు మా ఫాదరు. ఒక 20-25 సంవత్సరాలు అలానే చేశాడు. నేను చిన్నగా ఉన్నప్పుడు దాంట్లో చేశాడు. అప్పుడు ఏముందమ్మా, అప్పుడు కరువు అంటే వాటర్ లేక 7 సంవత్సరాలు వర్షాలు లేవమ్మా. మాకు భూములు ఉన్నాయి, ఆ వ్యవసాయానికి వాటర్ లేక అప్పటి పిల్లల్ని బతికించాలని ఒక కంపెనీ అప్పుడే హిందుస్థాన్ ఫస్ట్ స్టార్టింగ్ పడ్డదమ్మా. స్టార్టింగ్ పడ్డప్పుడు దానికి మామూలుగా తీసుకోరమ్మా, దానికి ఎగ్జామ్ ఉంటది. ఎగ్జామ్ లో పాస్ అయితేనే ఇప్పుడు 200 మంది రాస్తే 10 మందే పాస్ అవుతారమ్మా. అసలు మీ ఫాదరు మదర్ కూడా ఎప్పుడు కోడలతోటి ఉండేవాళ్ళు కాదు. మీ అంటే విజయారెడ్డి గారు పిల్లల్ని ఎప్పుడు మేమే సాకేవాళ్ళము, వాళ్ళ అత్త మామలు కూడా వచ్చేవాళ్ళు కాదు, పోయేటోళ్ళు గారు. పిల్ల కూతురు ఫంక్షన్కి కూడా, అంటే మీ అమ్మాయి ఫంక్షన్కి కూడా వాళ్ళు ఏం రాలేదన్నట్టుగా మీ బావమరిది అంటున్నారు లాస్ట్ టైం అప్పుడు మేము వచ్చినప్పుడు ఇంటర్వ్యూలో అన్నారా? అదేనమ్మా. ఇప్పుడు ఒకటేమ్మా, వాళ్ళకేంది అంటే బ్రిటిష్ స్టైల్ అమ్మా, విభజించు పాలించు. ఓకే. ఇప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు మా వైఫ్ కు ఇంటర్మీడియట్ అయిపోయినాక నేను పెళ్లి చేసుకున్నాను. మా వైఫ్ ని బీటెక్ చేశాను. అప్పుడు ఆమె ఏజ్ ఎంత, మీ ఏజ్ ఎంత అండి అప్పుడు? అప్పుడు ఆమె ఏజ్ 18 ఏజ్ అమ్మా, నాది 28 ఏజ్ అమ్మా. 10 years డిఫరెన్స్. నేను ఆల్రెడీ వైఫ్ కు తెలుసు, నాకు తెలుసు. ఓకే. అప్పుడు ఆ అమ్మాయికి నేను బీటెక్ చేపిస్తాని ప్రామిస్ చేశాను కాబట్టి పెళ్లి చూపులను అడిగిందమ్మా, బీటెక్ చేపిస్తావా అంటే చేపిస్తాను. ఆ ఉద్దేశంతో మేము చేపించామా. నేను దుబాయ్ కి పెళ్లి కాకముందుకే 99 నుంచి నేను దుబాయ్ లో ఉన్నాను. 99 నేను వెళ్ళాను దుబాయ్కి, పెళ్లి కాకముందుకే వెళ్ళాను. పెళ్లి ఎప్పుడు కాదు, 2007 లో మ్యారేజ్ అయిందమ్మా. మా దగ్గర డబ్బులు ఉన్నాయమ్మా. పెళ్లి అప్పుతో వాళ్ళ దగ్గర డబ్బులు లేవమ్మా. ఓకేనా. ఈ రోజు మనం గరీబ్ అంటున్నారు, ఓకే, పేదవాళ్ళం అంటున్నారు. ఓకేనమ్మా, నేను పేదవాళ్ళ నుంచి ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాము. మేము కోటీశ్వరులం కాదు, ఒక బిజినెస్ మ్యాన్ కూతురు నుంచి రాలే, అదే ఏమంటారమ్మా, దాని నుంచి రాలేదు, కుటుంబం నుంచి. ఒక లేబర్ అంటే ఒక వ్యవసాయ మూలాల నుంచి వచ్చిన వాళ్ళం, కష్టపడుతున్నాం. ఒకటమ్మా, నేను అనేది అంటే ఈమెది ఏంటంటే విభజించు పాలించు సిస్టమ్ అమ్మా. ఫస్ట్ మా అమ్మాయికి 18 ఏళ్ళు ఉన్నప్పుడు ఆమెకు మైండ్ మెచ్యూర్ ఉండదు. ఓకే. అమ్మాయిని మా అమ్మ మీద ఏదో చాడీలు చెప్పేసి అమ్మాయి మైండ్ ఖరాబ్ చేసిందమ్మా. ఖరాబ్ చేసి గొడవలు స్టార్ట్ అయినాయి ఇంట్లో, చిన్న గొడవలు. అప్పుడు మా వైఫ్ ఏమన్నది, నేను ఉండలేను, మా నాన్న మా అమ్మ మా అన్న దగ్గర ఉంటాను అంటే, సరే ఎక్కడైతే ఉందమ్మా మంచిగా హ్యాపీగా ఉంటే చాలు. సరే, మా అమ్మ నాన్న కూర్చోబెట్టి చెప్పాను, అమ్మా అమ్మాయికి ఈడ మీతోటి సెట్ కాదు, ఎందుకంటే మీరు కష్టపడుతోళ్ళు, అమ్మాయి కొంచెం ఇప్పుడు చదువుకొని వచ్చింది కాబట్టి అంత మైండ్ మెచ్యూర్ లేదు. ఓకే, వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఉంటే కొంచెం అమ్మాయికి కొంచెం బాగుంటది, సపోర్ట్ గా ఉంటది. అంటే సరేరా, నీ ఇష్టం, నీకు నచ్చినట్టు చేసుకో, కానీ ఇద్దరు తమ్ముళ్ళు పెళ్లిళ్ళు ఉన్నాయిరా, మీరు ఇప్పుడే బయటకు వెళ్తే ఇద్దరు తమ్ముళ్ళకు కష్టం అవుతుంది రా పెళ్ళి. అమ్మా మనము ఓకే, అమ్మాయికి ఇప్పుడు మనం చెప్పే అంటే చిన్న వయసు కదా, ఆమెకు అంత అర్థం చేసుకునే టైం లేదు. ఓకే, కొన్ని రోజులు అయితే ఆ అమ్మాయి అర్థం చేసుకుంటుందని చెప్పి నేను సంలాయించి మా ఫాదర్ మదర్ ని నచ్చ చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చానమ్మా, వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాను. వెంటనే తీసుకొచ్చి నేనే చదివించాను, వాళ్ళే ₹1 పెట్టలేదు. చదువు మొత్తం నేను చదివించాను. ఏ రోజు నేను ఇప్పుడు అతను అంటున్నాడు నేను జాబ్ చేయాలని ఫోర్స్ చేసినాను, ఏ రోజు నేను జాబ్ చేయాలని ఫోర్స్ చేయలే తల్లి. ఆయన అలిగేషన్ పెడుతున్నాడు, అది తప్పు. నేను ఎప్పుడూ ఏమన్నా చదువుకుంటుంటే చదివించాను. నేను జాబ్ చేస్తాను, ఆమె ఇంట్రెస్ట్ గా ఉంటేనే నేను జాబ్ చేయమన్నాను, కానీ నాకు ఇష్టం లేదు తల్లి జాబ్ చేయడం కంటే, నాకు వద్దనుకున్నాను. ఓకే, నేను సంపాదిస్తున్నాను, మా ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ, ఓకే నడుస్తుంది కదా అనుకున్నాను. ఆమె ఇష్టానికే చేసిందమ్మా, ఆమె ఇష్టానికే జాబ్కి వెళ్ళింది, ఆమె ఇష్టానికే జాబ్ చేసింది. దీంట్లో ఇంకోటమ్మా, ఆమె విభజించు పాలించు అనే సిస్టమ్ ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు మా ఫ్యామిలీ నుంచి దూరం చేసిందమ్మా.
తర్వాత నెక్స్ట్ స్టెప్ వాళ్ళ రిలేషన్ అంటే వాళ్ళ కజిన్స్ తోటి దూరం చేసేసింది. మళ్ళీ ఇంకా కాలనీ ఉన్నప్పుడు కాలనీ వాళ్ళతో దూరం చేసింది. ఇప్పుడు అమ్మ కూతురు మాత్రమే కానీ వేరే వాళ్ళకి చెప్పడానికి ఆమె లేకుండా చేసేసింది. ఆ బాధ ఏదైనా ఉన్నా గానీ వేరే వాళ్ళు చెప్పుకోకుండా అయిపోయింది. మీకు చెప్పొచ్చు కదా, మీకు చెప్తారు కదా, మీకు కూడా ఎప్పుడు మరి నేను అడిగాను కదా ఆ రోజు కూడా, ఎప్పుడన్నా ఏమన్నా చెప్పారా అండి, బాధపడ్డారా, లేకపోతే మీకు ఏమన్నా కంప్లైంట్ చేశారా, ఏదన్నా చెప్పారా అంటే లేదు ఎప్పుడు ఏమీ చెప్పలేదు, నాతో అంత మంచిగానే ఉండేవాళ్ళు, కాసేపు మంచిగా మాట్లాడుకునేవాళ్ళు తప్పించి ఏమి లేదన్నారు కదా అప్పుడు. మరి ఇప్పుడు ఇప్పుడు అదేనమ్మా, ఇప్పుడు అమ్మాయికి ఏంటంటే ఎప్పుడు నవ్వుతూనే ఉంటది. ఎందుకంటే నా భర్త దూరంగా ఉన్నాడు, అతనికి ఎందుకు బాధ పెట్టాలనుకుందేమో తెలియదు కదా తల్లి. ఎందుకంటే నేను దూరంగా ఉన్నాను, చాలా దూరంగా ఉన్నాను, దగ్గర లేను. నేను నాతో 10 నిమిషాలు హ్యాపీగా మాట్లాడితే ఆ రోజు మొత్తం హ్యాపీగానే డ్యూటీ గడిచిపోతుంది తల్లి. ఎందుకంటే ఏ రోజు బాధపడ్డట్టు ఆమె నాకు చెప్పలేదు తల్లి. ఎందుకంటే నేను దూరం ఉన్నాను కాబట్టి అనుకుంటున్నాను నేను. మరి మీరు ఇయర్లీ వన్స్ వచ్చేవాళ్ళు అండి, ట్వైస్ వచ్చేటోళ్ళ? అంటే అమ్మా ఇప్పుడు అట్లేం లేకుండా తల్లి, నాకు అది సిస్టమ్ ఏం లేదు. అదే వచ్చినప్పుడైనా మీరు వచ్చినప్పుడైనా మీతోటి దగ్గరగా ఉంటారు కాబట్టి అప్పుడైనా, అంటే దూరంగా ఉండే చెప్పేది వేరు, ఎదురుగుండా మనిషి కనబడుతుంటే మనసులో ఏదైనా బాధ ఉంటే బయటకు వచ్చేసి చెప్పేస్తారు కదా, అలా కూడా ఎప్పుడు చెప్పలేదా మీతోటి ఇబ్బంది పడుతున్నానని అన్నతోటి కానీ లేకపోతే తల్లితో కానీ? చెప్పలేదమ్మా. వీళ్ళు అంటే నేను వచ్చింది 1 month ఉంటుంది కదా తల్లి, 1 month లో వీళ్ళు నటన ఎవరు గుర్తుపట్టలేదు తల్లి, అంత నటన ఉంటది. అది నాన్న అది ఇది వైపు. ఇక అమ్మాయికి ఏంటంటే అన్న మీద అమ్మ మీద ఏదైనా చెప్తే నేను ఊరుకుంటాను కాదు తల్లి. ఎందుకంటే నా వైఫ్ కు చాలా ఇష్టపడుతుంది. వైఫ్ని ఎవరన్నా నేను ఊరుకుంటాను కాదు, అది అందరికి తెలుసు. కాబట్టి నాకు వైఫ్ గిట్ట చెప్పలే, ఎందుకంటే మా అమ్మ నుంచి ప్రాబ్లం ఉంది, అన్న నుంచి ప్రాబ్లం ఉంది అని ఏ రోజు చెప్పలేదు తల్లి. అంటే మొదటి నుంచి కూడా ఆవిడ ఏది చెప్పేటోళ్ళు కారా అండి, లేకపోతే మధ్యలో మానేశారా చెప్పటం? లేదమ్మా, నేను ఏదైనా బాధపడతానని చెప్పకుండేది. కొన్ని విషయాలు చెప్పేది, అంటే మామూలుగా ఈ సమస్యలు కాకుండా నార్మల్ గా ఆమె ఏడగొంటున్నాం మేము రోజు డిస్కషన్ చేసుకునేదమ్మా. మేము ఏడగొంటున్నాం, డబ్బులు ఎక్కడ పెడుతున్నాం, వీళ్ళేమనుకునేది మా అల్లుడికి ఏం చెప్పదు అని వీళ్ళు అనుకునేది. నాకు వీళ్ళు లేనప్పుడు అన్ని విషయాలు చెప్పేదమ్మా, టోటల్ చెప్పేది. కానీ నేనేదో బాధపడతానని వీళ్ళ విషయం మాత్రం చెప్పబోయేది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా అమ్మ గొప్ప, మా అన్న గొప్ప, మా నాన్న గొప్ప అని చెప్పిన అమ్మాయి సడన్ గా నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నా అంటే నేను ఊరుకుంటాను కాదు కదా తల్లి. ఇప్పుడు కేవలం ప్రాపర్టీస్ కోసమే ఇలా జరిగి ఉండొచ్చు అనేది మీ ఆలోచన అండి, మీ భావన అదేనా, మీ ఉద్దేశం? అట్లా అదే లేదమ్మా. ఇప్పుడు ప్రాపర్టీ గురించి వాళ్ళు ప్రెజర్ చేశారు, కానీ ఆ చనిపోవడానికి ప్రాపర్టీ రీజనా ఇంకేమైనా రీజన్ ఉందా నాకు అది తెలియాలి తల్లి. ఎందుకంటే ప్రాపర్టీ ఈమె బాధపడితే ఈ మొక్కామనే ఏమైనా చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. కానీ పిల్లలతో సహా చేసుకుంది అంటే వీళ్ళు ఎంత టార్చర్ పెట్టారా, లేకపోతే నుంచి బయట నుంచి ఏదో బెదిరింపులు వచ్చాయా, నాకు అది కన్ఫర్మ్ అయితలేదు తల్లి. బయట నుంచి అంటే ఇంకెవరు ఏమైనా బెదిరించే అవకాశం ఉందని మీ ఉద్దేశం? అంటే ఉండొచ్చు మీ ఆలోచన ప్రకారం? తెలియదు తల్లి, అది 100% చెప్తలేను. ఎందుకంటే ఆమె అంత స్ట్రాంగ్ పర్సన్, భయపడే మనిషి కాదు. ఎందుకంటే నేను 18 సంవత్సరాలు నేను చూస్తున్నా కాబట్టి అంత పిరికిగా పోయి అక్కడ సూసైడ్ చేసుకుంటుందని నేను కలలు కూడా నమ్మతలేను తల్లి. మరి పూర్తి స్థాయిలో పోలీసులు ఎంక్వైరీ చేశారు కదండి, వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేశారా? అది అమ్మా, అది ఇంకా ఎంక్వైరీలో ఉంది తల్లి. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి మొబైల్ ఇంకా రాలేదు. ఆ మొబైల్ అంత ఉంటది తల్లి. మొబైల్ ఒకటి మనకు డేటా వస్తే A to Z ఉంటది, అలా A to Z ఉంటది. ఇలా ముగ్గురికి A to Z తెలుసు ఏం జరిగిందని. కానీ నాకు తెలియదు కాబట్టి నన్ను మైకంలో పెట్టేస్తున్నారు అంతే. అది దాంతో ఇంకా నా మీద ఏదో వేరే అలిగేషన్ చేసి ఈ కేసును తప్పుదోరి పట్టియడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నారమ్మా. చేయనియండి, అదిగో ఎప్పుడైనమ్మా నిజం అనేది బయటకు ఖచ్చితంగా వస్తుంది. ఎవరైనా దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయినా కానీ, ఎవరు తప్పు చేసినా చట్టం చేతిలో నుంచి అయితే తప్పించుకోలేరండి, కన్ఫామ్ ఇది 100% తల్లి. నేను దానికోసం నమ్మే నేను డీజీపీ సార్ దగ్గర దాకా వెళ్ళాను. అది మీరు తప్పు చేసినా లేదా వాళ్ళు తప్పు చేసినా ఇంకెవరు తప్పు చేసినా కూడా ఖచ్చితంగా చట్టం చేతిలో అయితే శిక్ష తప్పదు. నేను అదే చెప్తున్నా తల్లి. దీంట్లో ఎవరైనా కానీ, నేను ఫస్ట్ పదే చెప్పేది, ఎవరైనా కానీ దీంట్లో నాతో సహా
ఎవరైనా Yeah. కానీ తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించవలసిందే. ఎస్ ఎందుకంటే ఈ బాధ ఎవరికి రావద్దమ్మా. నా అస్సలు లైఫ్ లో నేను 30 సంవత్సరాలు కష్టపడ్డ శ్రమ అంతా నిజంగా చెప్తున్నా తల్లి, ఒక తల్లి కడుపు నుంచి ఎట్లా వచ్చానో బయటికి ఈ రోజు అట్లే ఉన్నాను. నా 30 సంవత్సరాల నా జర్నీ, నా కష్టము ఈ రోజు జీరోలా కనబడుతుంది తల్లి. ఒక్కొక్క క్షణంలో నేను చనిపోవాలనుకున్నాను. ఒక్కొక్క క్షణం కొన్ని రోజులు నిద్రపోయిన రోజులు ఉన్నాయి తల్లి ఇంట్లో. ఉంటది కదండి, బాధ ఉంటది. భార్యని ఇద్దరు మంచి పిల్లల్ని కోల్పోతే పరిస్థితి ఎలా ఉంటది? ఎందుకు ఇది నాకు దేవుడు ఇంత శిక్ష ఇచ్చాడని ఎన్నో రోజులు కూర్చొని ఏడ్చిన రోజులు ఉన్నాయమ్మా. నేను ఒక్కటమ్మా, నేను ఎవరికైనా 10 రూపాయలు హెల్ప్ చేస్తా గానీ ఒకటిది కావాలని ఎప్పుడు లేదు తల్లి. నా దగ్గర పనిచేసిన వాళ్ళు బీబీఆర్ మండల్, భువనగిరి మండల్, కోచపల్లి మండల్ 300-400 మంది ఉంటారమ్మా. ఎవరినైనా పోయి అడగండి, సురేందర్ రెడ్డి సార్ ఎలా ఉంటాడు, ఆయన క్యారెక్టర్ ఏంది, ఆయన ఎసొంటోడు, మీరు ఎవరిని అడగండి అమ్మా. నేను గొప్ప చెప్పుకున్నా కాదు. ఆ విలేజ్ వాళ్ళకి వెళ్ళి మీరు ఎంక్వైరీ. ఇప్పుడు ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయండి విజయారెడ్డి గారి పేరుతో కావచ్చు, పిల్లల పేరుతో కావచ్చు, ఎక్కడెక్కడ ఉన్నాయి అసలు అవన్నీ మీకు తెలుసా? అన్ని తెలుసమ్మా. ఫస్ట్ వాళ్ళు తెలియకుండా అన్ని డాక్యుమెంట్ ఎత్తుకపోయారు తల్లి. నేను ప్రతి డాక్యుమెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బతలాడి కాలు మొక్కాను. కొందరిని కాలు మొక్కి తీసుకున్నాను. ఓకే, పక్క ప్లాట్ ఉన్నది, దీని సర్వే నెంబర్ ఏంది, ఇది అది. అమ్మా నన్ను ఇబ్బంది పెట్టాలని డాక్యుమెంట్ ఎత్తుకపోతారా తల్లి? ఇప్పుడు అలా కాదు. నేను నా భార్య అమ్మా ఒకటి చెప్తాను. నేను నా భార్య కష్టపడి శ్రమ వచ్చి మేము రాత్రి పాలు కష్టపడి సంపాదించుకున్నది. నువ్వు అన్ని డాక్యుమెంట్లు ఎత్తుకపోయి నువ్వు దగ్గర పెట్టుకొని డాక్యుమెంట్లు కావాలంటే నువ్వు 70 లక్షలు ఇస్తేనే డాక్యుమెంట్ ఇస్తా, లేకపోతే ఇయ్యను అని బ్లాక్మెయిల్ ఎందుకమ్మా? కాదండి, ప్రాపర్టీస్ చాలా చోట్ల కొన్నారు, చాలా చోట్ల ఉన్నాయని చెప్తున్నారు మీరు. ఆ ఉన్నాయన్నీ ఎప్పటికప్పుడు మీ వైఫ్ అదే విజయారెడ్డి గారు మీకు చెప్పలేదా? పలానా చోటు ఉంది, పలానా చోట కొన్నాము, ఇక్కడ కొన్నాము, అక్కడ కొన్నాము, ఇంత కొన్నాము, అంత కొన్నాము అని చెప్పలేదా ఎప్పుడును? ప్రతిరోజు చెప్పేదమ్మా. అందుకే కదా నాకు ఇప్పుడు ఆ ప్రాపర్టీ దొరికాయి. నాకు చెప్పకపోతే నా ప్రాపర్టీ ఇప్పుడు నువ్వు డాక్యుమెంట్ అని ఎత్తుకపోయావు, నాకు డాక్యుమెంట్లు చెప్పకపోతే నేను ఆ ప్లేస్ పోను కదా, ఆ ప్లేస్ పోయి తీసుకొని రాను కదా. ఓకే, నువ్వు నాకు దొరకొద్దనే నా డాక్యుమెంట్స్ అన్ని ఎత్తుకుపోయావు. నువ్వు ఆ డాక్యుమెంట్స్ మీ దగ్గర పెట్టుకోలేదా ఒక కాపీ కూడా? లేదమ్మా. ఇంట్లో బీరువాలో పెడతామమ్మా. వైఫ్ చనిపోయింది, అత్తయ్యకు వైఫ్ ఇద్దరికి తెలుసు బీరువాలు ఉంటాయన్ని. నేను డైరెక్ట్ దుబాయ్ నుంచి ఈడికి రాలే కదా తల్లి. నేను ఇప్పుడు గురించి మాట్లాడలేదండి. మధ్యలో మీరు చాలా సార్లు వచ్చిపోతున్నారు కదా, ఆ వచ్చిపోయేటప్పుడు ఎప్పుడు కూడా డాక్యుమెంట్స్ చూడడం కానీ లేకపోతే ఒక కాపీ పెట్టుకోవటం కానీ మీ అమ్మా నాన్నగారి దగ్గర పెట్టడం కానీ అట్లాంటిది ఏం చేయలేదా? లేదమ్మా. ఎందుకంటే నాకు అసలు డౌట్ రాలేదు తల్లి. అంటే వీళ్ళు ఇట్లా దొంగిలిస్తారు, వీళ్ళు ఇట్లా చేస్తారు అని నాకు ఎప్పుడు డౌట్ రాలేదు. వైఫ్ చూసుకుంటది, నాకు చెప్తా ఉంటది, సరే అమ్మా ఇదిగోను అని చెప్తుంటా ఉంటాను. మా ఇద్దరి మధ్యన ప్రతి ఒక్కటి షేర్ అయితేనే ఉంటది. ఏది తెలియదని వాళ్ళు అనుకుంటారు. ఒక్కొక్క విషయం ఒక్క దగ్గరమ్మా. ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్ గా ఒక ప్లాట్ కొంటే వాళ్ళు మా అత్త మా బొమ్మది వీళ్ళు చెప్పారు, బావకు నువ్వు చెప్పొద్దు, అల్లుండికి చెప్పొద్దు అని వాళ్ళు చెప్పారు. మా అత్తయ్య మా బొమ్మది. కానీ మా వైఫ్ నాకు చెప్పింది, అది ఏడుంది ఎక్కడుంది అని నాకు చెప్పింది. నేను మళ్ళీ వాళ్ళని అడిగాను, మీకు చెప్పింది అప్పుడే చెప్పిందా, చెప్పొద్దు అంటే చెప్పిందా అంటే, ఎందుకు చెప్పొద్దమ్మా, నా భార్య నాకు చెప్పకుంటే ఎన్ని రోజులు దాచి పెడతారు మీరు? అది కరెక్ట్ కాదు కదా తల్లి. భార్య భర్తలు ఇద్దరు కష్టపడే కదా సంపాదించుకునేది. ప్రతి విషయం ఇద్దరు షేర్ చేసుకుంటాం కదా. వీళ్ళు అనుకుంటారు మా బిడ్డే మా చెల్లె మా బావకి ఏం చెప్పదు అనుకుంటారు. కానీ అన్ని విషయాలు చెప్తాదమ్మా, అన్ని విషయాలు షేర్ చేస్తుంది. ఇప్పుడు మీరు కేసు పెట్టారా అండి వీళ్ళ మీదనా? అనుమానంగా ఉందని పెట్టానమ్మా. విచారిస్తే అన్ని తెలుస్తాయని చెప్పాను. అంటే వీళ్ళే చంపారని పెట్టలేదు. అదేలేండి. వీళ్ళు విచారిస్తే కంపల్సరీ ఎవరు ఉన్నారు, వీళ్ళు ఉన్నారా బయట వాళ్ళు ఉన్నారా ఎవరు ఉన్నారు తెలుస్తుంది కదా తల్లి. ఓకే, ఇప్పుడు మీ డౌట్ అదేనా అండి? ఇంకేమన్నా ఉన్నాయా వీళ్ళ మీద డౌట్స్? అదేనమ్మా. ఇప్పుడు ఎందుకంటమ్మా నేను అనేది ఏంటంటే, మా అత్తయ్య దగ్గర 18 సంవత్సరాలు పెళ్లి కాక ముందుకు నాకు మా భార్య ఆమె దగ్గర ఉంది. పెళ్లి అయినాక 18 సంవత్సరాలు ఆమె దగ్గర. ప్రతి మూమెంట్ మదర్ తెలుస్తుంది ఖచ్చితంగా, కూతురు ప్రతి మూమెంట్. ఇప్పుడు నేను దూరంగా ఉన్నా కాబట్టి ఆమె దగ్గర ఉంది కాబట్టి ఆమె 100% తెలిసి ఉంటుంది. తెలిసి లేదని నేను నమ్ముతలేను. ఆమె ఏది తెలియదు అన్నది అది తప్పు. కానీ ఏదో ఆమె దాచి పెడుతున్నది అంతే. అదేలేండి. అది నిజం బయటకు రావాలని నేను కోరుకుంటున్నాను. ఆ నిజం బయటకు వచ్చిన రోజు అందరూ తెలుస్తుంది కదమ్మా. అదే పోలీస్ ఎంక్వైరీలో ఖచ్చితంగా వస్తాయిలేండి. ఇన్వెస్టిగేషన్ చేస్తే అన్ని బయటకు వస్తాయి.
అన్ని బట్టి నేను అదే చెప్తున్నా తల్లి. నేను డీజీపీ సార్ గట్టి అదే అడిగాను. వీళ్ళు చంపారు, వీళ్ళు నిందితులని చెప్తలేను, కానీ వీళ్ళని విచారిస్తే అన్ని తెలుస్తాయి. ఎస్ వీళ్ళు వీళ్ళు చేశారా, పేరేపించారా, బయట వ్యక్తి నుంచి ఎక్కడి నుంచి వచ్చిందా, ఎక్కడి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది, అది తెలిస్తే నాకు నిమ్మలంగా ఉంటుందా తల్లి. ఎందుకంటే నేను ఆ పిల్లలు ఎందుకు చనిపోయారు, భార్య ఎందుకు చనిపోయారు అనే టెన్షన్ తోటి 3 నెలలతోటి 10 కేజీలు తగ్గిపోయిన తల్లి. అదే కనపడుతుందండి, మీరు చాలా దారుణంగా ఉన్నారు, చూశాను. ఇది ఏం చేయాలో అర్థమైతలేదు తల్లి నాకు. ఎందుకంటే నాకు ఎవరి దగ్గర సమాధానం దొరకలేదు. వీళ్ళు దగ్గర ఉన్న వాళ్ళు చెప్తలేరు. నాకు ఎవరు చెప్పాలా తల్లి? ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం అంతే చెప్పగలుగుతారు. అంతే, వాళ్ళే చెప్పగలుగుతారు. ఇంకెవరు ఉన్నారు తల్లి? వీళ్ళు చెప్తే నాకు నేను వింటాను, వీళ్ళు చెప్తలేరు, మాకేం తెలియదు అంటున్నారు. మీరు తెలియనప్పుడు నేను ఎవరి దగ్గర పోయి అడగాలి? అమ్మా ఒకటమ్మా, వీళ్ళ నమ్మి నేను ఒకటి చెప్తా తల్లి, వీళ్ళ నమ్మి నా ఫ్యామిలీ మొత్తం ఉంచిపోతే నేను వచ్చే వరకు పట్టాల కొంటి పంపించేసి సాగు కొట్టి ఈ రోజు నాకు ఏం దిక్కు లేకుండా ఒక ఒంటరి జీవితాన్ని ఇచ్చిపెట్టారు తల్లి. నేను వీళ్ళ మీద నమ్మకంతో వదిలిపెట్టిపోయాను. ఒక్కసారి గిట వీళ్ళు మా నుంచి కాదన్నా నేను ఏమైనా వచ్చి ఏదో వర్క్ చేసుకుంది తల్లి. నా ఫ్యామిలీ ఇంత దూరం కాకు. 18 ఏళ్ళు ఆల్మోస్ట్, మీకు ఏ మాత్రం చిన్న అనుమానం కూడా రాలేదా అండి అసలు? రాలే తల్లి. నాకు ఇప్పుడు నేనేమంటున్నా తల్లి, 18 సంవత్సరాల నుంచి ఉన్న ఇది ప్రాబ్లం కాదమ్మా. ఇది ఓకే, నా డౌట్ అయితే ఈ 1 year లో 1.5 year లో ఉన్న ప్రాబ్లం ఇది. 18 సంవత్సరాలు ఉన్న ప్రాబ్లం ఇప్పటిదాకా ఆమె నాకు చెప్పకూకోదు. నేను పోయి ఇప్పుడు 14 months అవుతుంది అక్కడ దుబాయ్కి వెళ్ళి. నేను అక్టోబర్ వద్దాం అనుకున్నాను, కానీ వద్దు, నేను మార్చిలో వచ్చేస్తాము, మేము విజిటింగ్ కి వస్తామని చెప్తే నేను అక్కడ అది ప్రోగ్రామ్ బంద్ చేసి మళ్ళీ మార్చిలకు వాళ్ళకు విజాస్, రూమ్ అన్ని అరేంజ్ చేస్తున్నాను. అక్కడ ఆల్రెడీ అయిపోయింది. వైఫ్ చెప్పాను, పిల్లలు చెప్పాను. మా వైఫ్ వాళ్ళ అమ్మతోటి గిట్ట అన్నది నేను దుబాయ్ గిట్ట తీసుకుపోతా నిన్నని మా వైఫ్ వాళ్ళ మా అత్తయ్య తోటి గిట్ట అన్నది. మేమిద్దరు డిస్కస్ చేయకపోతే ఆమె ఎందుకు అంటదమ్మా? అదే అదే, మా పిల్లలు గిట్ట మేము వస్తాం డాడీ అని గిట్ట వాళ్ళు మంచిగా మాట్లాడారు. ఎప్పుడు మా బాబు ఫోన్ చేసినా డాడీ అన్నం తిన్నావా డాడీ అని అడుగుతాడు ఫస్ట్. ఇప్పుడు అన్నం తిన్నావా డాడీ అడుగుతావు ఎవరు రమ్మా? నాన్న నా జీవితానికి ఏముంది తల్లి? ఈ రోజు నన్ను ఇబ్బంది పెట్టి, నువ్వు టార్చర్ పెట్టి, సెటిల్మెంట్ కూర్చోమని చెప్పేసి రోడ్డు మీద దిప్పుతున్నావు. నువ్వు ఆ డాక్యుమెంట్ ఇవ్వకుండా నువ్వు నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? నేను అమ్మ కన్నా ఎక్కువ చూసుకున్నాను కదా. నేను ఏ రోజు పెళ్ళైన నుంచి ఇప్పటి వరకు అమ్మనే పిలిచానమ్మా. ఏ రోజు అత్తయ్య గిట వెళ్ళకు ఆమెని అమ్మనే పిలిచేది. అమ్మనే అమ్మ అమ్మ అనేది. మా అమ్మ కన్నా మా అమ్మకు తెలియని విషయాలు గిట్ట మా అత్తయ్యకి తెలుసు. మేము ఏడేడ ప్రాపర్టీ కొంటున్నాము, ఏడేడ ఏం చేస్తున్నాము, మేము ఎక్కడ చేస్తున్నాం అని మా అమ్మ కన్నా ఎక్కువ మా అత్తయ్య తెలుసు. కానీ ఈ రోజు ఆమె మా వైపు చనిపోయేదాకా అల్లుడు గొప్పోడే. ఇప్పుడు వాడవాడు కాడికి వచ్చిందమ్మా. నేను 18 సంవత్సరాలు వీళ్ళకు కష్టపడి వాళ్ళకు పోషించాను. మా బొమ్మర్ది పనిచేయడు, మా అత్తయ్యకు తక్కువ వస్తది, కానీ ఇక్కడి నుంచే మా భార్య ఇక్కడి నుంచే రేషన్ అని తీసుకొని మా బొమ్మర్ది ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి మొత్తం మా వైఫే చేసేదమ్మా. ఎన్ని చేసినా గానీ ఈ రోజు వాళ్ళు లేరు. ఈ రోజు నేను మీకు ఒక శత్రువులాగా కనబడుతున్నాను. 18 ఏళ్ళు మీరు మంచిగా ఉన్న రోజు అయిపోయి ఈ రోజు అన్ని సంవత్సరాల తేడా ఉంది, దాని వల్ల ఇష్యూ అయింది. అదెందుకమ్మా? అదే మీకు 18 ఏళ్ళ ఇద్దరి మధ్యన 17 ఏళ్ళు గ్యాప్ ఉంది. మీకు ఆల్మోస్ట్ 54 years, ఆవిడకి 38 years అని చెప్తా ఉన్నారు వాళ్ళు. 37, 38 years ఉంటాయి. అది మా ఇద్దరికి 10 సంవత్సరాలు డిఫరెంట్ అమ్మా. కానీ ఏమైందంటే అప్పట్లో 99, 98, 96 లో ఆధార్ కార్డు లేవు తల్లి. అవును, ఆధార్ కార్డు లేవు. అప్పుడు పాస్పోర్ట్ తీసేటప్పుడు నా వయసు చిన్నది. అప్పుడు పాస్పోర్ట్ తీసేటప్పుడు మరి వాళ్ళు ఎట్లా వేసారో నాకు తెలియదు తల్లి. నాకు 21 years ఉంది. ఆ టైంలో 21 years కే పాస్పోర్ట్ తీస్తారు తల్లి. ఆ 21 years లో అప్పుడు బ్రోకర్ వాళ్ళు చేసేదమ్మా. మనకంతా నాలెడ్జ్ లేదు, ఆ సిటీకి మనకు కొత్త. అప్పుడు విలేజ్ లో వెరీ రోజులు మనం ఒక దగ్గరకు వచ్చేసి వాళ్ళు రాయమంటే రాసేసి ఎంత రాశాడో తెలియదమ్మా. పాస్పోర్ట్ వచ్చేసింది. పాస్పోర్ట్ వచ్చిన తర్వాత దాని తట్టే ఆధార్ కార్డు, దాంతో అన్ని అయినాయి. 96 లో ఈ ఆధార్ కార్డు లేవు కదా తల్లి. కావాలంటే నా 10th సర్టిఫికేట్ చూపెడతానమ్మా. మర్చిపోయిన 10th సర్టిఫికేట్ బేస్ చేసుకుని చేస్తారేమో కదండి అది పాస్పోర్ట్. అప్పుడు చేయలేదమ్మా. అప్పుడు నార్మల్ గా చేసేది అప్పట్లో. అదంతా చూడపోయేది అప్పుడు. అదేలేండి. 95, 96, 95, 99 వెళ్ళానమ్మా. నేను 97 లో 98 లో తీసానమ్మా పాస్పోర్ట్. అప్పట్లో అంతా లేదు తల్లి.
నార్మల్ గా చేసేది, నార్మల్ గా ఇచ్చేది. దాని వల్ల అలా కొంచెం 5 years ఎక్కువ ఉంది తల్లి. ఓకే ఓకే. అది పట్టుకొని ఇప్పుడు నువ్వు 17 ఏళ్ళు ఉన్నావు, 16 ఏళ్ళు ఉన్నావు. ఓకే, నా క్లాస్మేట్స్ ఉంటారు కదా మామ, నేను ఒకటే అంటారు తల్లి, నా 10th క్లాస్ క్లాస్మేట్స్ ఉంటారు కదా, అవును. వాళ్ళు అడిగితే తెలిసిపోతుంది కదా సార్, సేమ్ ఏజ్ గ్రూప్ ఉంటది కదా తల్లి. అమ్మ అలిగేషన్ చేయడం అంటే తల్లి, ఓకే 18 సంవత్సరాలు మేము 10 సంవత్సరాలు తేడా ఉన్నా గానీ మేము అండర్స్టాండింగ్ లో మేము పిల్లలు అన్నాము. మాకు ఒక గోల్ ఉండేది, మా పిల్లల్ని మంచిగా చదివిపియాలి, మా అబ్బాయిని అమెరికా పంపించాలి, మా పాపను ఐఐటి అన్న చేపియాలి, ఐఐటి సీట్ దొరకపోతే బీటెక్ చేపించి ఎంటెక్ చేపియాలి. మాకు గోల్ ఉంది తల్లి. 5 years మేము కష్టపడితే ఈ గోల్ అన్ని రీచ్ అవుతామని మేము ఇద్దరు అండర్స్టాండింగ్ లో పోతున్నాం. మీకన్నీ చెప్పాం కదా. ఇప్పుడు మేమిద్దరు మాట్లాడుకున్నాం, బయట తెలుస్తుంది తల్లి. ఒకరు అంటారు 11 సంవత్సరాలు మీకు రిలేషన్ లేదు. అరే 11 సంవత్సరాలు రిలేషన్ లేకపోతే నేను డబ్బులు ఎందుకు పంపిస్తానమ్మా? January 22 రోజు January 70,000 ఎట్లా పంపిస్తాను? December 20కి 1 lakh ఎట్లా పంపిస్తాను నేను మా వైఫ్ కు? వీళ్ళు అలిగేషన్ చేసేదానికి ఒక రీజన్ ఏదైనా ఉండాలమ్మా. ఓకే, నేను కోరుకున్నది ఒకటి తల్లి. ఇప్పుడు నేను కొట్లాడేది ఎందుకు కొట్లాడుతున్నాను, నా వైఫ్ నా పిల్లలు ఎందుకు చనిపోయారు తను తెలుసుకోవాలని నేను కొట్లాడుతున్నాను. మీకు బాధ లేదన్నా? మీ కూతురు ఎట్లా చనిపోయింది, మీ చెల్లె ఎట్లా చనిపోయింది, మీ వదిన ఎట్లా చనిపోయింది, మీకు బాధ లేదా? మీరు పోలీసు వాళ్ళకి అదే తెలుసుకోండి. మీరు రిక్వెస్ట్ చేయండి, సార్ మీ ఎట్లా చనిపోయిందో తెలుసుకోవాలని సార్ మాకు మీరు చేయండి సార్. ఎందుకు అనుకోలేరు? నా మీద అలిగేషన్ చేస్తున్నారు. నేను మీ మీద చేయలేదు కదా, మీకు తెలుసు అని చెప్తున్నాను. నేను చెప్పేది ఏంటంటే మీకు తెలుసు, అదేం జరిగిందో మీకు తెలుసు, మీకు నాకు చెప్తలేరు అని అంటున్నారు. ఎందుకంటే మీరు దగ్గర ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అంటున్నారు. అదే మా వైఫ్ బీబ్నార్లు ఉంటే నేను అడగను కదా, మీ దగ్గర ఉంది కాబట్టి మీకు తెలిసి ఉంటుంది కదమ్మా. నేను అడిగేది అది, వీళ్ళు అడిగేది వేరే, నేను అడిగేది ఒకటి అడుగుతున్నామ్మా. భార్య పిల్లలు ఎందుకు చనిపోయారు అది తెలుసుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నా. మీరు వేరే ఏదో అలిగేషన్ చేసేసి అట్లా ఇట్లా ఎందుకమ్మా? ఏ 18 ఏళ్ళు రాని ఇష్యూ ఇప్పుడు వచ్చిందా? చనిపోయినాక అమ్మాయిని ఎందుకు బదనాలు చేస్తారు మీరు? ఎందుకమ్మా వేస్ట్ అలిగేషన్ చేస్తే టైం వేస్ట్ అమ్మా. ఈ కేసు వేరేదికి వెళ్ళిపోతుంది. అది కాదు లేదండి, పోలీస్ ఎంక్వైరీలో పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో మొత్తం బయటకు వస్తాయి. ఇందాకే చెప్పాను కదా, మొత్తం బయటకు వస్తాయి. 100% నిందితులు దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష కూడా పడుతుంది, డౌటే లేదు ఇందులో. అదేనమ్మా, అదే తల్లి నేననేది, అదే తల్లి నేననేది 100% దోషులకు శిక్ష పడాలి. పడేదాకా నేను ప్రయత్నం ఆపను తల్లి, ఎంత దూరమైనా పోతాను. ఓకే అండి, నేను ఎంత దూరమైనా పోతాను. ఓకే, నేను ఆపాను. ఎందుకంటే ఇక్కడనే ఆగుతాను అనుకుంటారు వాళ్ళు. నన్ను లాక్ చేయాలి ఏమనుకుంటారు చెప్పనా తల్లి? నా డాక్యుమెంట్ లేకపోతే వీడు ఆడిన ఆగిపోతాడు, వీడికి ఇక్కడ లోకల్ ఎవరు తెలియదు అని అనుకున్నారు. మనుషులే లేనప్పుడు డాక్యుమెంట్లు ప్రాపర్టీస్ ఏం చేసుకుంటారండి? మనుషులు ముఖ్యం కానీ ప్రాపర్టీస్ డాక్యుమెంట్లు కాదు కదా. ఓకే తల్లి, మీరు అన్నది కరెక్టే. కానీ వాళ్ళ ఉద్దేశం అమ్మా నేను ఒకటి చెప్తాను. ఓకే, వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళకెందుకు తీసుకుపోయినా ఎవరైనా కానీ వాళ్ళ గురించైనా మీ గురించైనా నేను అన్నమాట వాళ్ళకి మీకు ఇద్దరికీ వర్తిస్తుందండి. మనుషులే పోయిన తర్వాత డాక్యుమెంట్స్ ప్రాపర్టీస్ ఏం చేసుకోవడానికి? పోయేటప్పుడు ఏం పట్టుకుపోతారు ఎవరైనా కానీ? ఏముండదు. అదేనా తల్లి, నేను అందుకోసం నన్ను అడిగారు కదా, నేనేమో వాళ్ళని అడగలే కదా. 70 lakhs ఇస్తా, నేను డాక్యుమెంట్స్ ఇస్తా, నువ్వు చచ్చిపోతే ఎవరికి ఆస్తులు ఎవరు అడిగిరమ్మా? నేను అడగలే కదా. ముచ్చట అదే అడుగుతున్నా నేను. మీకెందుకు అట్లా? మీరు నన్ను లాక్ చేయాలి, నన్ను ఇబ్బంది పెట్టాలనుకున్నారు. నేను ఇబ్బంది పడుతుంది కాదు తల్లి. నేను ఎక్కడి వరకైనా ఈ సమస్యను సాల్వ్ చేసేదాకా నేను ఊరుకుంటాను కాదు. రైట్ అండి, అది ఎంత దూరమైనా పోతా. పిల్లలు నా భార్య తెలుసుకునేది వరకు, అదే ఏం జరిగిందనేది తెలుసుకునేంత వరకు ఖచ్చితంగా పోరాడాల్సిందే. తెలియాలి కదా, ఫస్ట్ అసలు ఏం జరిగిందో తెలియాలి కదా. ఎందుకు చనిపోయారో అర్థం కానటువంటి సిచ్యుయేషన్ కదా ఇది. అదే తల్లి, నేను ఎంత 3 నెలల నుంచి ఎంత కుమిలిపోతున్నా, ఎంత బాధపడుతున్నా, నా గుండె ఎంత బ్రోకన్ అయిందో ఎవరు ఏదో చెప్పారు. అదైతే నిజమేలేండి, ఆ బాధ నేను చెప్పలేకపోతున్నా తల్లి. రైట్, టేక్ కేర్ అండి. ఖచ్చితంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ అన్ని బయటకు వస్తాయని ఆశిద్దాం. మీరు జాగ్రత్తగా ఉండండి, మీ హెల్త్ మీరు అంతా కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? థ్యాంక్స్ అండి. ఇంత టెన్షన్లో కూడా అడగగానే మీరు క్లారిఫికేషన్, అంటే ఎందుకు మీకు అనుమానం ఉంది, అసలు ముందు లేని అనుమానం ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేది క్లియర్గా క్లారిటీగా చెప్పగలిగారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్.